హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే ఆదివారం తీసిన బ్లాగ్ అయితే ఆదివారం తీసిన వీడియో అయితే సోమవారం వచ్చింది కదండి. సోమవారం ఎందుకు వీడియో రాలేదంటే ముందు యూట్యూబ్లో పెడతానికి పోస్ట్ చేయాలి కదా, అప్పుడేమో వెళ్ళట్లేదు, ఎక్కువ అయిపోయినాయి వీడియోస్ అన్నట్టుగా వస్తుందని చెప్పింది మా అమ్మాయి. మళ్ళీ మేము ఎడిటింగ్ చేసి వీడియో ఎక్కించుకోవాలన్నా కూడా ఎక్కట్లేదు. ఇంకా దానివల్ల వీడియో అయితే లేట్ అయిందండి. అంటే పోస్ట్ చేయటానికి కూడా వెళ్ళట్లేదు. దానికి నేను ఏమైంది అని చూసుకుంటే వీడియోస్ అన్నీ ఎక్కువైపోయినాయి గ్యాలరీలో అనేసి తెలిసింది. ఇంకా అందుకోసము సోమవారం వచ్చే వీడియో రాలేదండి. గ్యాలరీలో అయితే వీడియోస్ ఎక్కువైపోయినాయి, పోస్ట్ చేయడానికి కూడా యూట్యూబ్లో కూడా పోస్ట్ చేయడానికి అవ్వలేదు. ఇంకా తర్వాత నేను అన్నీ డిలీట్ చేసినాకైతే వీడియో అయితే పోస్ట్ చేయడానికి అవుతుంది, పెడతానికి యూట్యూబ్లో. అందుకనే లేట్ అయిందండి సోమవారం, అందుకనే వీడియో అయితే రాలేదు. సోమవారం వచ్చే వీడియో ఇవాళ అయితే వచ్చింది. ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి. హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్ఎఫ్బి ఫ్యామిలీ లైఫ్ స్టైల్. మేమైతే ఇవాళ ఫిష్ మార్కెట్కి వెళ్తున్నాం, నేను మా అమ్మమ్మ. చేపల మార్కెట్కి అయితే వెళ్తున్నారండి. ఇవాళ ఆదివారం కదా, ఇవాళ స్పెషల్. ఇవాళ మా చేపలు అంటే రాలా, వద్దంటే రోజు వచ్చింది, అవసరం ఉన్నప్పుడు రాదు. వీళ్ళిద్దరు వెళ్తున్నారు, నానమ్మ అమ్మమ్మ మనవరాలు చేపల మార్కెట్కి వెళ్తున్నారు. వీడియో తీస్తారు, కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి. ఇంకా మార్కెట్ కాడికైతే వచ్చేసారండి. ట్రాఫిక్ ఉంది, ఫుల్ ట్రాఫిక్, జనాలు కూడా చాలామంది ఉన్నారంట. వాళ్ళైతే ఎప్పుడు లేరు, ఇంతమంది ఉన్నారని చెప్పింది మా అమ్మ అయితే. చూసారు కదా, ట్రాఫిక్ కూడా ఆగింది, ఆటోలు అవన్నీ ఆగిపోయినాయి. చాలామంది అయితే వచ్చారంట ఇవాళ ఆదివారం రోజు. అంటే ఎప్పుడు వెళ్ళినా అంతమంది ఉండరు, ఇవాళ ఏందో అంతమంది ఉన్నారు అనేసి చెప్తుంది మా అమ్మ. ఇంకా వాన పడి ఉంది కదండి, మొత్తం బురదగా అలాగే ఉంది. ఇంకా వెళ్ళలేము అసలు మార్కెట్కి. ఇంకా మా అమ్మాయి ఇద్దరైతే వెళ్ళారు. అక్కడ అసలు రేట్లు ఆడనట్లేదంట, చాలా రేట్ ఎక్కువ చెప్తున్నారంట. మా చేపలు ఆమె నయమండి, మంచి చేపలు తీసుకొచ్చింది. పావలా అంటే అసలు రేట్ ఎక్కువ అని అనుకునేవాళ్ళు మేము, ఆమెకాడే రేట్ తక్కువ. మా అమ్మ అనేది లేదు, ఇవాళ రేట్ ఎక్కువ ఉందేమో అనేసి అని చెప్పింది. ఇంకా వాళ్ళైతే రేట్ ఆడనీలేదంట, చాలా ఎక్కువ చెప్తున్నారంట చేపలు అయితే. ఇంకా అలాగే రేటు మా అమ్మ అయితే 250కో ఏమో తీసుకొచ్చింది. చిన్న చేపే తీసుకురమ్మని చెప్పానండి. మా ఇంట్లో ఎక్కువ మేమే కదా తినేది, ఇంకా వాళ్ళు తినరు కాబట్టి. మా అమ్మాయి కూడా ఒక్కొక్కసారి తినేది, ఒక్కొక్కసారి తినదు. వాన పడుతుందంట, వాళ్ళకి గొడుగు కూడా తీసుకోకుండా వెళ్ళారు. ఇంకా వాన పడట్లేదు అనేసి, 2 రోజులు వాన అయితే పడుతూనే ఉంది కదండి. ఇంకా పడతలే అనేసి గొడుగు కూడా తీసుకోకుండా వెళ్తే అక్కడికి వెళ్ళినాక ఇలా జల్లులా పడిందంట వాన. ఇంకా అదే చూపిస్తుంది మా అమ్మాయి. ఇంకా వాళ్ళందరూ అయితే ఇలా కవర్లు అయితే పెట్టుకున్నారు తలకి. చేప కడిగినందుకు 20 రూపాయలు ఏమో తీసుకున్నారండి. ఇంకా తీసుకుని వాళ్ళైతే బయలుదేరుతున్నారండి. ఇదిగోండి మా అమ్మ అయితే హాయ్ చెప్తుంది. ఇంకా వచ్చేటప్పుడు ఫోన్ చేసింది, టమాటాలు ఏమన్నా తీసుకురమ్మంటావా అనేసి. సరే తీసుకురమ్మని చెప్పాను. అక్కడ కేజీ టమాటాలు 40 రూపాయలంట. ఆ పైన చికెను మటన్ అవన్నీ కూడా అమ్ముతారండి అక్కడే. ఇక్కడ ఇంకా కొత్తిమీర, ఇంకా ఏమో ఉల్లి కాడలు అంటారు కదా, అవి తీసుకొని వచ్చింది. ఇంకా టమాటాలు, పచ్చిమిర్చి, ఆ ఉల్లి కాడ అయితే మేము ఎప్పుడు తినలేదండి. ఇంకా టమాటాలు తీసుకుంది, చిన్న టమాటాలు తీసుకుందండి. ఇలా ఉండే టమాటాలే రుచిగా ఉండిద్ది కూరకి. పండిపోయి ఎర్రగా ఉన్న టమాటాల కన్నా ఈ టమాటాలు బాగుంటాయి. ఎర్రగా ఉన్న హైబ్రిడ్ టమాటాలు, ఇవి అయితే నాటు టమాటాలు కదండి, టేస్ట్ బాగుండిద్ది కూర. ఇంకా కొత్తిమీర అవి తీసుకుని వచ్చారు. ఏమైనా తీసుకొచ్చారంటే గోంగూర, నేను చెప్పలేదు పచ్చడి ఉందనేసి. అమ్మ గోంగూర ఇంకా టమాటాలు, స్వీట్ కార్న్ కండీలు అయితే తీసుకొచ్చారు. ఇక్కడ నేను మసాలా వేస్తున్నానండి. పచ్చి కొబ్బరి, ఇంకా కొంచెం అల్లం, చిన్నులపాయలు, 4 లవంగాలు వేసి మెత్తగా అయితే మిక్సీ అనేది వేసుకోవాలి. గసగసాలు కూడా వేసుకోవచ్చండి చేపల కూరలో. ఇంకా ఉల్లిపాయ, కొత్తిమీర ఇలా మిక్సీ అనేది వేసుకుంటాను నేను కచ్చా పక్కగా, మరీ మెత్తగా కాకుండా. ఇదిగోండి ఇలా అయితే వేస్తాను. ఇంకా కొత్తిమీర, ఉల్లిపాయ 2 కలిపి, ఇంకా ఉప్పు, కారం, పసుపు, ఇవన్నీ నూనె, మసాలా మొత్తం వేసి చేత్తో కలుపుకోవాలండి, ముక్కలకి బాగా పట్టినట్టుగా.
చేపల కూరలో నేను ఇగురు కదండి చేసేది, నీళ్ళు తక్కువే పడతాయి. ఎక్కువ నీళ్ళు వేసుకున్నా బాగోదు, తక్కువ నీళ్ళతోనే బాగా అడుగు అంటినట్టుగా వండుకుంటే బాగుండిద్దండి చేపల కూర. నేను చెప్పాను కదండి ఇలా ఉల్లి కాడలు తీసుకొచ్చిందనేసి, ఇంకా అవి కూడా వేయమంది మా అమ్మ అయితే. అవి కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి ఇలా వేసానండి కడిగి. నేను ఇది ఫస్ట్ టైం వేయటము, వేసుకోవచ్చు లేదు నాకు తెలియదు, వేయమంది మా అమ్మ అయితే, వేసుకోవచ్చు అని చెప్పింది. ఇంకా 2 పొయ్యిల మీద 2 అయితే పెట్టేశాను. ఇక్కడ మా అమ్మాయి చూసారా, నా డ్రెస్ బాగుందా, నా జడ బాగుందా అని వచ్చింది. ఆ డ్రెస్ నాదేనండి, తనకు సరిపోయింది టాపు, నాకు కూడా సరిపోయింది. నాకు టైట్గా ఉంది, తనకు లూజ్గా ఉంది. ఇంకా చేపల కూర అయితే ఉడకటానికైతే వచ్చింది సగానికి పైగా. ఇలా ఇంకా చేత్తో మామూలుగా గరిటె పెట్టకుండా ఇలా పట్టుకొని తిప్పాలండి చేపల కూర అయితే. మా అమ్మ కూర ఎలా ఉందంటే బాగుందని చెప్తుంది. కూర మా అమ్మ ఇంకా తినలేదంట. కూర అయితే ఏం బాగాలేదండి, చేపలు అసలు బాగాలేదు, చేపే బాగలేదు. చేప బాగుంటే కదా కూర బాగుండేది. ఇంకా నేను మా ఆయన అయితే సాయంత్రం 5ంటికి 4:30 కల్లా మా అబ్బాయి కాడికి అయితే బయలుదేరాము. ఇంకా ఆయన వెళ్తానంటే నేను వస్తాననేసి ఇద్దరం అయితే బయలుదేరాము. ఈ వీడియో అయితే మా ఇంకో ఫోన్ ఉంది, ఆ ఫోన్తో తీసాను. నాకు వీడియో అంతగా నచ్చలేదు, నీట్గా అనిపించలేదు వీడియో తీయటానికి. ఇంకా వెళ్ళేటప్పుడు ఇలా మంచూరియా, ఇంకా కండీలు అయ్యి కాలుస్తారు కదా, కండీలు అయ్యి కలాకాని స్వీట్, కొంచెం స్వీట్ అయితే తీసుకుని వెళ్ళామండి. ఇంకా వాళ్ళు గ్రౌండ్లో ఉంటారనేసి గ్రౌండ్ కాడికి వెళ్ళామండి. వాళ్ళ ఆదివారం అనేసి వాళ్ళైతే అక్కడ లేరు, రూమ్లో అయితే ఉన్నారు. ఇంకా ఇక్కడ నుంచి నేను వాయిస్ ఈనండి, ఇంకా వీడియో అలాగే పెడతాను. ఎందుకు హోమ్ సిక్ అప్పుడేనా? ఇక్కడ చేయించుకుంటాను లేదా? ఆ ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంది? నువ్వేనా? मुझे फोन में बात कर सको रे నువ్వా? మీ పిన్ని వాళ్ళ, మీ అమ్మ వాళ్ళ? హాయ్ చెప్పు, మీ అమ్మ చూసిద్దిగా. నిజ 2 సార్లు చేశారు కామెంట్. తీసుకో, ఏం వదిలే, తిను. ఇంకా ఒక గంట అయితే కూర్చొని వచ్చేసామండి. ఇంకా వాళ్ళు కూడా రూమ్ ఏదో మూవీ వేస్తున్నారు అనేసి వెళ్తున్నారు, బాయ్ చెప్తున్నారు వాళ్ళు. మేము ఇంటికి అయితే బయలుదేరి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి 7 అయిందండి టైం అయితే.